అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. యూకే నెక్స్ట్ ఇంకా అమెరికా స్టైల్లో తయారైంది. ప్రజెంట్ యాక్చువల్గా ఇమిగ్రేషన్ రైట్స్ స్టార్ట్ అయినాయి. మెయిన్ ఏంటంటే రీసెంట్గా వచ్చేసి గత ఒక ఆల్మోస్ట్ 5 to 10 years అసలు యూకే ఇమిగ్రేషన్ చాలా వరస్ట్గా తయారైపోయింది అనమాట. మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇల్లీగల్గా ఎక్కువ ఉండిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఇప్పుడు ఈ గుజరాత్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారు కదా, మన వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు. కానీ వీళ్ళందరూ ఏంటంటే విజిట్ వీసా మీద దేని మీదనో రావడము, ఇంకా వాళ్ళు ఉండిపోవడము. అంటే చివరికి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఆ మధ్యన ఎప్పుడో ఒక వీడియో పెట్టే, మీరు చూసారో లేదో, చివరికి ఎక్కడ చూసినా గుట్కాలు, పాన్ పరాగులు, రోడ్లన్నీ కూడా మొన్న ఎవరో పెట్టారు రెడ్ బ్రిటన్ అని చెప్పేసి, మన గుట్కాలు పాన్ పరాగులు అన్ని ఉమ్మేసినాయి చూపించి పెట్టేసి, అంటే ఆ స్టేజ్కి దిగజారిపోయింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మన ఇండియన్సే కాకుండా ఇంకా ఈస్టర్న్ యూరోపియన్స్, తర్వాత ఇక పాకిస్తానీస్, ఆఫ్ఘనిస్తానీస్, ఇలా రకరకాలుగా బోల్డ్ అంతమంది ఇమిగ్రెంట్స్ అయితే వచ్చి ఈ కంట్రీలో ఉండిపోతున్నారు. ఎవరు వెనకెళ్ళట్లేదు. సో ఇక అది మెయిన్ రూట్ ఏంటంటే ఇంకా వీళ్ళకి కూడా చిర్రెత్తిపోయింది. ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా లోకల్ ఎవరైతే ఈ బ్రిటిషర్స్, ఒరిజినల్ బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఎందుకు వేరే చోటుకి వెళ్ళిపోవాలి అంటే, మీరు చూసుకుంటే ఆల్రెడీ లండన్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. లండన్లో మీకు ఒక బ్రిటిష్ వాడు కనబడితే ఇంకా మనం మ్యూజియంలోకి వెళ్ళి ఏదో వింత చూడడానికి టికెట్ పెట్టి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట.